విశాఖ జిల్లాలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ పర్యటిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు కూడా ర్యాలీగా వెళ్తున్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించనున్నారు. ప్లాంట్ నిర్వహణపై అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు కేంద్ర మంత్రులు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,440 కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రుల పర్యటన కీలకంగా కానుంది. ఆ ప్యాకేజీ నిధులను ఎలా ఖర్చు చేస్తారు, దేనికి సర్దుబాటు చేస్తారనే అంశంపై ఓ చర్చించే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ కాన్వాయ్ వెళ్ళింది. అయితే ఇరువైపులా బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు కేంద్ర మంత్రులకి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్కి కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కాసేపట్లోని స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్రం విడుదల చేసిన భారీ ప్యాకేజ్ నిధులను ఎలా వినియోగించనున్నారు, దేనికి సర్దుబాటు చేయనున్నారు, దేనికి వినియోగించనున్నారనే దానికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర మంత్రులతో పాటు ఉత్తరాంధ్ర ఎంపీలు కూడా ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు కూడా వారితో పాటు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ, భూపతిరాజు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు వారు కాన్వాయ్ వెళ్ళినటువంటి దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇరువైపులా కూడా భారీగా బీజేపీ శ్రేణులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలుకుతున్నారు. మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ కి భారీ ప్యాకేజీ ప్రకటించడంతో మరోపక్క ఉత్తరాంధ్ర వాసులంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రకటించినటువంటి భారీ ప్యాకేజీని ఎలా వినియోగించనున్నారు, దేనికి వినియోగిస్తారు, ఏ రకంగా దానిని షఫిల్ చేసే అవకాశం ఉంది, డివైడ్ చేసే అవకాశం ఉంది అనేది ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్నటువంటి కేంద్ర మంత్రులు దీని గురించి కీలకంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రకటించినటువంటి భారీ ప్యాకేజీ నిధుల వినియోగానికి సంబంధించి కీలకంగా చర్చ జరగనుంది.